హలో అండ్ వీప్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే మన టాపిక్ ఏంటంటే, నేను షార్ట్ వీడియో పెట్టాను కేకే గెన్కాయ్ మీద అండ్ చాలా మంది లాంగ్ వీడియో చేయమన్నారు. సో టుడే వీడియోలో మనం కేకే గెన్కాయ్ అంటే ఏంటి అండ్ ఎన్ని టైప్ ఆఫ్ కేకే గెన్కాయ్స్ నరుటో సిరీస్ లో ఉన్నాయో చూద్దాము. వాటి గురించి ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ కేకే గెన్కాయ్ అంటే ఒక క్లాన్ కి లేదా ఒక పర్సన్ కి జెనెటికల్ గా వచ్చే వాటినే కేకే గెన్కాయ్ అంటారు, లైక్ యూనిక్ ఎబిలిటీస్. అండ్ నరుటో సిరీస్ లో మెయిన్ గా 3 టైప్ ఆఫ్ కేకే గెన్కాయ్స్ ఉంటాయి. సో మెయిన్లీ 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ విజువల్ జుట్సు లైక్ బ్యాకుగాన్ అండ్ షారింగాన్, అండ్ కొంతమందికి బాడీ మోడిఫికేషన్స్ లైక్ బోన్ మ్యానిపులేషన్ అండ్ బ్లడ్ మ్యానిపులేషన్, అండ్ కొంతమందికి ఎలిమెంటల్ ట్రాన్స్ఫర్మేషన్స్, నేచర్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఈ 3 టైప్స్ లో చాలా టైప్స్ అయితే ఉంటాయి మనకి నరుటో సిరీస్ లో. వీటిని కాపీ చేయలేరా అంటే చేయొచ్చు, బట్ అవి న్యాచురల్ గా ఉన్నంత అయితే ఉండవు. డోజుట్సుని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు, బట్ దాని ఎఫెక్ట్స్ అనేవి దారుణంగా ఉంటాయి. ఎలిమెంట్ బేస్డ్ ని కంప్లీట్ గా కాపీ చేయలేరు, ఒక ఎక్స్టెంట్ వరకు చేయొచ్చు. అండ్ బాడీ బేస్డ్ ని డిఎన్ఏ తీసుకొని చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆర్టిఫిషియల్ గా చేసుకోవచ్చు, బట్ కంప్లీట్లీ స్టేబుల్ గా ఉండదు. సో ఒరిజినల్ జెనెటిక్స్ ఉన్నంత పర్ఫెక్ట్ గా అయితే ఇవి ఉండవు. బాయిల్ రిలీజ్ అనేది ఫైర్ అండ్ వాటర్ ని మిక్స్ చేసినప్పుడు వాళ్ళ చాక్రా బాయిలింగ్ పాయింట్ వరకు వెళ్తుంది. అప్పుడు బాయిల్ రిలీజ్ అటాక్స్ ని యూజ్ చేయగలుగుతారు, లైక్ పొగమంచు లాగా ఉంటాయి. ఇది ఆరిజినేట్ అయింది కిరుగాకురే నుంచి. అండ్ యూజర్స్ ఏమో మెయిటెరిమి అండ్ 5-tailed beast కోకో. అండ్ తర్వాత బ్యాకుగాన్ అనేది హ్యూగా క్లాన్ కి ఉండే పర్సనల్ విజువల్ జుట్సు. హ్యూగా క్లాన్ వాళ్ళు దీన్ని ప్రొటెక్ట్ చేస్తారు. అండ్ బ్యాకుగాన్ వల్ల జెంటిల్ ఫిస్ట్ ని కూడా హ్యూగా క్లాన్ వాళ్ళు డెవలప్ చేశారు. అండ్ బ్యాకుగాన్ కి ఎక్స్రే విజన్ అండ్ ఇన్ఫ్రారెడ్ రే విజన్ కూడా ఉంటుంది. దాని వల్ల అవతల వాళ్ళ చాక్రా ఫ్లో ను కూడా చూడగలుగుతారు. అండ్ వాళ్ళ చుట్టూ 360 degree విజన్ కూడా వస్తుంది. లాంగ్ రేంజ్ డిస్టెన్స్ ని కూడా చూడగలుగుతారు. ఇది వాళ్ళ స్ట్రెంగ్త్ మీద బేస్ అయి ఉంటుంది. కొంతమంది ఎక్కువ దూరంగా చూడగలుగుతారు అండ్ కొంతమంది చూడలేరు. బట్ ఎంత బాగా వాడినా కూడా కగుయా అంత బాగా అయితే వాడలేరు. కగుయా లిటరలీ హాఫ్ ప్లానెట్ ని తన బ్యాకుగాన్తో చూడగలుగుతుంది. అండ్ అవతల వాళ్ళ మైండ్ అండ్ హార్ట్స్ లో ఏముందో కూడా చూడగలుగుతుంది. ప్లస్ గెంజుత్సులో కూడా పెట్టగలుగుతుంది. సో ఇది ఓట్సుకి వాళ్ళకి ఫస్ట్ ఉంది ఈ బ్యాకుగాన్. తర్వాత హ్యూగా క్లాన్ వాళ్ళకి వచ్చింది క్రిస్టల్ రిలీజ్. ఇది ఎర్త్ అండ్ ఇంకా ఒక కైండ్ ఆఫ్ నేచర్ ని మిక్స్ చేస్తే వస్తుంది. క్రిస్టల్ రిలీజ్ ని యూజ్ చేసి ఎనిమీస్ ని ఫ్రీజ్ చేయొచ్చు. ఐస్ లాగా ఉంటుంది, బట్ ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే దీంతో ఫ్రీజ్ చేసినప్పుడు దాని లోపల ఉన్న వాళ్ళ సెల్స్ కూడా క్రిస్టల్స్ లాగా అంటే ఆ లెవెల్లో ఫ్రీజ్ అయిపోతాయి. సో మనం కానీ క్రిస్టల్ ని బ్రేక్ చేసాము అంటే లోపల ఉన్న వాళ్ళు కూడా పగిలిపోతారు. అండ్ ఇది ఎలాంటి నేచర్ ఎలిమెంట్స్ కి యూస్ఫుల్ గా ఉంటుందంటే ఎర్త్ అండ్ ఇంకా వుడ్ స్టైల్, ఎందుకంటే అవి మాస్ మీద బేస్ ఉంటాయి కాబట్టి క్రిస్టల్ అనేది బాగా పనిచేస్తుంది. బట్ వాటర్, విండ్ అండ్ ఇంకా లైట్నింగ్ కి మరీ అంత యూస్ఫుల్ గా ఉండదు. డార్క్ రిలీజ్ ఇది అన్నోన్ షినోబి దగ్గర నుంచి వచ్చింది. దీన్ని యూజ్ చేసి సింప్లీ వేరే వాళ్ళ చాక్రాని అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఎలా అయితే మోమోస్ కి రెడ్ డ్రాగన్ కి సిమిలర్ గా ఉంటుందో అండ్ కార్మా సీల్ కి ఉంటుందో, అలానే దీన్ని యూజ్ చేసి కూడా వేరే వాళ్ళ చాక్రాని అబ్జర్వ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా ఉంటుంది. ఇబురి క్లాన్ కేకే గెన్కాయ్, ఇది ఇబురి క్లాన్ కి ఉన్న ఎబిలిటీ. వాళ్ళు పొగలాగా మారిపోగలుగుతారు, ఎవరికి కనిపించరు. సో వాళ్ళ ప్రెజెన్స్ అనేది హైడ్ అయిపోతుంది. బట్ చాలా డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్, పొగలాగా మారితే మళ్ళీ నార్మల్ గా మారడం వాళ్ళకి తెలియదు. సో ఆ ఎబిలిటీని కంట్రోల్ చేయడం వాళ్ళకి రాదు. ఈవెన్చువల్లీ ఆ పొగగా ఉన్నప్పుడే వాళ్ళు చనిపోతారు. బయటికి వెళ్ళినా కూడా దుమ్ముకి కొట్టుకొని పోతారు అంతే. సో అందుకని వాళ్ళు ఆ ఎబిలిటీని కంట్రోల్ చేయాలి అని ఒరోచిమారు దగ్గరికి వెళ్తాడు. ఏదైనా చేస్తాడు అని, మనవాడు ఏదైనా చేసేదానికన్నా ఇంకా ఎక్కువే చేస్తాడు. వాళ్ళందరి మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి మొత్తాన్ని చంపేస్తాడు లాస్ట్ కి. ఐస్ రిలీజ్ అనేది వాటర్ అండ్ విండ్ ని మిక్స్ చేస్తే వస్తుంది. దాన్ని యూజ్ చేసి స్నో, ఐస్ అండ్ క్రిస్టల్స్ ని క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇది ఫస్ట్ యూజ్ చేసింది హాకు. తన ఓన్ టెక్నిక్ కూడా ఇలానే ఉంటుంది. అదే డిమానిక్ మిర్రర్. కొన్ని మిర్రర్స్ ని క్రియేట్ చేసింది. అన్నిటిలో తన రిఫ్లెక్షన్స్ ఉంటాయి. వాటిలో దాంకొని సాస్కే అంటే మన టీమ్ 7 ని అటాక్ చేస్తుంది. జోగన్ రేరెస్ట్ కేకే గెన్కాయ్ ఇన్ నరుటో అండ్ బోరుటో. ఇది ఓన్లీ బోరుటో అండ్ చిబాయ్ దగ్గర మాత్రమే ఉంటుంది. ఇది ఎలా అవేకన్ అయ్యింది అనేది ఇప్పటికీ అన్నోన్. బట్ కొన్ని థీరీస్ ప్రకారం ఓట్స్ కి వెజల్ గా మారినా లేదా కామాసిల్ వచ్చినా వస్తుందంటారు. అండ్ సమ్ టోనేరి ఏదో చేశాడు దానివల్ల వచ్చింది అని అంటారు. బట్ ఏది కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ పవర్స్ విషయానికి వస్తే బ్యాకుగాన్ లాగా విజన్ ఉంటుంది, బట్ ఇంకా బెటర్ గా ఉంటుంది. అండ్ చాక్రా పాత్వే సిస్టమ్ ని కూడా చూడొచ్చు. ఇంకా బెటర్ వీక్ పాయింట్స్ అయితే కనిపిస్తాయి. అండ్ డైమెన్షన్స్ కి పోర్టల్స్ ఓపెన్ అయ్యే ముందు జోగన్ కి ముందే తెలిసిపోతుంది. అండ్ వేరే డైమెన్షన్స్ కి కనెక్ట్ అయిన పోర్టల్స్ అనేవి జోగన్ తో ఓపెన్ చేయొచ్చు. అండ్ వేరే వాళ్ళకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఆర్ ఎమోషన్స్ ని చూడగలుగుతుంది. టోటలీ దీనికి ఉన్నవన్నీ రేరెస్ట్ ఎబిలిటీస్. ఏవైతే బ్యాకుగాన్ కి ఉన్నాయో అవి తప్ప మిగతావన్నీ రేర్ ఎబిలిటీస్. అండ్ ప్లాట్ వైజ్ గా చూసుకున్నా కూడా జోగన్ ఏదో ఒక
క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అని చాలా థియరీస్ ఉన్నాయి. ఇప్పటికైతే ఏది రివీల్ అవ్వలేదు. జూగో క్లాన్ కేకే గెన్కాయ్, ఇది జూగో క్లాన్ కి ఉన్న యూనిక్ ఎబిలిటీ. వాళ్ళు నేచర్ ఎనర్జీని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోగలుగుతారు అండ్ వాళ్ళ బాడీని కూడా మ్యానిపులేట్ చేస్తారు. అండ్ ఇది ఓరోచిమారుకి మెయిన్ టెస్ట్ సబ్జెక్ట్ గా మారిపోయింది. జూగో వేరే వాళ్ళ మీద ఉన్న గాయాల్ని తన మీదకి తీసుకుంటాడు, సో తను లాగేసుకుంటాడు. బట్ రిటర్న్ గా తన సైజ్ అయితే తగ్గిపోతుంది. అండ్ నేచర్ ఎనర్జీని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోవడం వల్ల తన మైండ్ అనేది కంట్రోల్లో ఉండదు. సో ఎప్పుడైనా చంపేయాలనే చూస్తాడు, తన వాళ్ళని కూడా పట్టించుకోడు. మరి అంత దారుణంగా మారిపోతాడు. ఇదే దీనికి ఉన్న డిసడ్వాంటేజ్ అనేది. అండ్ తర్వాత కెట్సురిగాన్, ఇది చినోయికే క్లాన్ వాళ్ళకి ఉన్న విజువల్ కేకే గెన్కాయ్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ డెడ్లియెస్ట్ జుట్సు. వాళ్ళ ఓన్ బ్లడ్ లో ఉన్న ఐరన్ ని మ్యానిపులేట్ చేసి డిఫరెంట్ ఫార్మ్స్ ని క్రియేట్ చేస్తారు. లైక్ డ్రాగన్స్, షారింగాన్ అండ్ గెంజుట్సును కూడా యూజ్ చేయగలరు. ఒక్కసారి వీళ్ళ చాక్రా అనేది వేరే వాళ్ళ మీద పడితే దాన్ని ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు. ఒక బాంబ్ లాగా మారిపోతుంది. అండ్ ఒకవేళ వీళ్ళు వేరే వాళ్ళని కట్ చేసిన బ్లడ్ అనేది బయటకు వస్తుంది కదా, దాన్ని పేలిపోయేలాగా చేయగలుగుతారు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని మెయిన్ 3 డోజుట్సుతో కంపేర్ చేశారు. రినగాన్, షారింగాన్ అండ్ బియాకుగాన్, వాటితో కంపేర్ చేశారు. అండ్ తర్వాత కోకుగాన్, ఇది ఓన్లీ ఇద్దరు మాత్రమే యూజ్ చేశారు. అదే కవాకి అండ్ ఇష్కి. దీనికి మెయిన్లీ 2 ఎబిలిటీస్ ఉంటాయి, సుకునా హికోనా. ఈ ఎబిలిటీని యూజ్ చేసి నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ అంటే ప్రాణం లేని వాటిని మైక్రోస్కోపిక్ లెవెల్లోకి చిన్నవి చేసేయచ్చు అండ్ తిరిగి వాటి నార్మల్ సైజు కూడా తీసుకురావచ్చు. అండ్ తర్వాత డైకోక్టెన్, ఇది ఒక డిఫరెంట్ డైమెన్షన్ గా అయితే ఉంటుంది. ఏవైతే ష్రింక్ చేశాడో వాటిని ఆ డైమెన్షన్ లో దాపెట్టగలుగుతాడు. నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ అనే కాదు, లివింగ్ ఆబ్జెక్ట్స్ ని కూడా దాచగలుగుతాడు. అలానే నరుటో అండ్ హినాటాని ఆ డైమెన్షన్ లో సీల్ చేసేసాడు. కురామా క్లాన్ కేకే గెన్కాయ్, ఇది యాక్చువల్లీ ఒక రేర్ కేకే గెన్కాయ్. వాళ్ళు ఒక్కో జనరేషన్ లో ఒక్కో ప్రాడజీ అయితే ఉంటాడు. అండ్ ఈ కేకే గెన్కాయ్ యాక్చువల్లీ ఒక గెంజుట్సు. ఆ ప్రాడజీ ఎవరైతే ఉంటారో వాళ్ళ లాంటి ఒక క్లోన్ ని క్రియేట్ చేస్తారు. ఈ క్లోన్ వేరే వాళ్ళని గెంజుట్సులో పెట్టేస్తుంది. ఈ గెంజుట్సు అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే సమ్ టైమ్స్ ఆ ఇల్యూజన్ లో జరిగినవి రియల్ గా జరుగుతాయి. ఇల్యూజన్ లో మనకి గాయాలు అయ్యావని అనుకుందాం, అవి రియల్ గా కూడా జరుగుతాయి. ఈవెన్చువలీ ఎలా జరిగిందంటే ఆ టార్గెట్ చనిపోతుంది కూడా. లావా రిలీజ్ అనేది ఇవగాకురే నుంచి ఆరిజినేట్ అయింది. మెయిన్లీ 4 టైల్డ్ బీస్ట్ సన్ గోకు అండ్ తన జింజురికి కూడా. దీన్ని యూజ్ చేసి లావా, మ్యాగ్మా, యాష్ అండ్ రబ్బర్ ని క్రియేట్ చేయొచ్చు. అండ్ సన్ గోకు జింజురికి ఒక స్పెషల్ మోడ్ అయితే ఇవ్వగలుగుతాడు. ఎలాగైతే 10 టైల్స్ కి మోడ్ అండ్ ఇంకా కురామాకి చాక్రా మోడ్ ఉందో, సన్ గోకు కూడా తన జింజురికి ఒక మోడ్ ఇవ్వగలుగుతాడు. అది లావా మోడ్ లాగా ఉంటుంది అనుకోండి. మ్యాగ్నెట్ రిలీజ్ సునగాకురే విలేజ్ నుంచి ఆరిజినేట్ అయింది. ఇది మెయిన్లీ గారా వాళ్ళ నాన్న థర్డ్ గజ్గాగే యూజ్ చేశారు. గారా ఫాదర్ గోల్డ్ డస్ట్ ని యూజ్ చేస్తాడు. గారాకి కౌంటర్ గా, షికాకు శాండ్ కి కౌంటర్ గా ఉండాలని అలా క్రియేట్ చేస్తాడు. అండ్ లేటర్ షింకి కూడా ఐరన్ శాండ్ ని మ్యానిపులేట్ చేస్తాడు. అండ్ థర్డ్ గజ్గాగే కూడా ఐరన్ నే యూజ్ చేస్తాడు, ఐరన్ డస్ట్ లాగా. షారింగాన్ అనేది ఉచిహా క్లాన్ కి కేకే గెన్కాయ్. ఇది మోస్ట్లీ ప్రతి ఒక్క ఉచిహా క్లాన్ మెంబర్ కి ఉంటుంది. ఒక్కో టోమియోతో అవేకన్ అవుతుంది. లేటర్ ఇంటెన్స్ ట్రైనింగ్ అండ్ ఎమోషనల్ ట్రామా వల్ల ఎవాల్వ్ అవుతుంది. దీని వల్ల యూజర్ కి ఎన్హాన్స్డ్ విజన్, గెంజుట్సు రెసిస్టెన్స్ కూడా వస్తుంది. లేటర్ ఇది మాంగిక్యూ షారింగాన్ గా మారుతుంది, అవేకెండ్ ఫామ్. ఇలా జరిగినప్పుడు యూజర్ కి ఒక యూనిక్ ఆర్ 2 యూనిక్ ఎబిలిటీస్ వస్తాయి. లైక్ ఇటాచికి ఎలా అమాతరస్ అండ్ ఇంకా సుకియోమి ఉందో, ఒబిటోకి కాము ఎలా ఉందో, సో ఇలాగ ఒక యూనిక్ ఎబిలిటీ వస్తుంది. అండ్ ఒక్కో షారింగాన్ ని వేరే షారింగాన్ తో మిక్స్ చేసినప్పుడు, బ్లడ్ రిలేటెడ్ షారింగాన్స్ ఉంటాయి కదా, అవి మిక్స్ చేసినప్పుడు అది ఎవాల్వ్ అవుతుంది ఎటర్నల్ మాంగిక్యూ షారింగాన్ గా. ఇలా చేసినప్పుడు వేరే వాళ్ళ నుంచి లాక్కున్న షారింగాన్ కి ఉన్న ఎబిలిటీ అనేది వీళ్ళకి కూడా వస్తుంది. ఇలానే సాస్కేకి అమాతరస్ వచ్చింది. అండ్ ఎప్పుడైతే ఎటర్నల్ మాంగిక్యూ షారింగాన్ వస్తుందో వాళ్ళకి మామూలుగా ఉంటాయి కదా ఎబిలిటీస్ అనేవి, అవి ఇంకా స్ట్రాంగ్ గా మారిపోతాయి. వాటి మీద బెటర్ కంట్రోల్ అనేది కూడా వస్తుంది. సాస్కేకి ఫ్లేమ్ కంట్రోల్ వచ్చింది కదా, సో అలానే. రన్మారు కేకే గెన్కాయ్, ఇది సేమ్ బియాకుగాన్ లాగా ఉంటుంది. బియాకుగాన్ లాగా విజన్ కనపడుతుంది, బట్ ఇంకా బెటర్ గా కనిపిస్తుంది. ఎలాగంటే బియాకుగాన్ కి బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తే దీనికి కలర్ గా కనిపించినట్టు ఉంటుంది. అండ్ మెయిన్లీ గెంజుట్సు కూడా యూజ్ చేయగలుగుతారు. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ డోజుట్సు ఉన్న వాళ్ళు వాళ్ళ చాక్రా పాత్వే సిస్టమ్ ని మ్యానిపులేట్ చేయగలుగుతారు. లైక్ వీక్ పాయింట్స్ ఒక దగ్గర ఉంటే ఇంకోలా ఉన్నట్టు చూపించగలుగుతారు. బియాకుగాన్ యూజ్ చేసే వాళ్ళకి దీని ముందు ఏం చేయలేరు, ఎందుకంటే మెయిన్ అదే కాబట్టి. తర్వాత రిన్హా క్లాన్ కేకే గెన్కాయ్, ఇది ఒక నరుటో వీడియో గేమ్ లో ఉంటుంది. ఇది యూజ్ చేసి వేరే వాళ్ళ చాక్రాని అబ్జర్వ్ చేసుకోవచ్చు. అలా చేశాక ఆ చాక్రా ఎవరి నుంచి అయితే తీసుకున్నారో వాళ్ళలాగా మారిపోగలుగుతారు. సో వాళ్ళ ఫేస్ అయితే అలా వచ్చేస్తుంది. ఇది క్యానాన్ మాత్రం కాదు, ఒక వీడియో గేమ్ లో ఉంది, అందుకనే చెప్తున్నాను. అండ్ రెనగాన్, దీని గురించి నేను ఒక సపరేట్ వీడియో ఖచ్చితంగా చేస్తాను. రెనగాన్ నరుటో యానిమేలోని గ్రేటెస్ట్ డోజుట్సు. రెనషారింగాన్ కి ఉన్న పవర్స్ ఉంటాయి అండ్ కొన్ని రెనగాన్స్ కి టోమియోస్ కూడా
ఉంటాయి, వాటి వల్ల యూనిక్ ఎబిలిటీస్ వస్తాయి. సో దీని హిస్టరీ అంతా కూడా నేను ఆ వీడియోలో చెప్తాను. దీని పవర్స్ విషయానికైతే వద్దాము. రెనగాన్ కి 6 పాత్స్ ఉంటాయి. హ్యూమన్ పాత్ యూజ్ చేసి సోల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. యానిమల్ పాత్ ని యూజ్ చేసి డిఫరెంట్ యానిమల్స్ ని సమన్ చేయొచ్చు. ప్రేతా పాత్ యూజ్ చేసి చాక్రా అబ్జర్వ్ చేసుకోవచ్చు. అసురా పాత్ యూజ్ చేసి టెక్నాలజీ బేస్డ్ వెపన్స్ ని అయితే యూజ్ చేయొచ్చు అండ్ బాడీని కూడా మాడిఫై చేయొచ్చు. నరకా పాత్ యూజ్ చేసి పెయిన్ బాడీస్ ని హీల్ చేయగలుగుతారు. హ్యూమన్ పాత్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసిన సోల్స్ ని సేవ్ చేయొచ్చు. అండ్ దేవా పాత్ కి అట్రాక్షన్ అండ్ రిపల్షన్ ఎబిలిటీస్ అయితే ఉంటాయి. వీటన్నిటిని కంట్రోల్ చేసేది అండ్ అసలైనది ఔటర్ పాత్. దీని వల్ల పెయిన్ బాడీస్ కంట్రోల్ అవుతాయి అండ్ ఒకరి లైఫ్ ని సాక్రిఫైస్ చేసి వేరే వాళ్ళని బ్రతికించవచ్చు. రెనర్ రీబర్త్ కూడా యూజ్ చేసి వేరే వాళ్ళని బ్రతికించవచ్చు. ఇది ఆల్రెడీ ఓవర్ పవర్డ్. ఇంకా స్పెషల్ ఏంటంటే ఈ రెనగాన్ కి ఒక్కో యూనిక్ ఎబిలిటీ అయితే ఉంటుంది. మాదరాకి లింబో ఎలాగో, సాస్కేకి అమీనో టెజికరా అలాగా, ఇలా ఒక్కో షారింగాన్ కి ఎలా యూనిక్ ఎబిలిటీ ఉంటుందో అలా రెనగాన్ కి కూడా యూనిక్ ఎబిలిటీ వస్తుంది. ఓవర్ పవర్డ్ డోజిట్సు మనకి నరుటో సిరీస్ లోనే. ర్యూజెట్సు కేకే గెన్కాయ్ ఇది ఒక లైఫ్ గివింగ్ రిచువల్ లాగా ఉంటుంది. బట్ దీనిలా మనకి ఆల్రెడీ చాలా ఉన్నాయి. రెనగాన్ యూజ్ చేసి వాళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేసి వేరే వాళ్ళని బ్రతికించవచ్చు. అండ్ చియో కూడా ఎలానే చేసి గారాని బ్రతికిస్తుంది అండ్ హకు కూడా ఎలానే చేస్తుంది. సో దీనిలా చాలా ఉన్నాయి, సిమిలర్ గా ఉంటాయి, సేమ్ బట్ డిఫరెంట్. సో ఇది కూడా ఒక బెటర్ కేకే గెన్కాయే, వేరే వాళ్ళని బ్రతికించవచ్చు బట్ లైఫ్ అనేది పోతుంది. సాకోన్ అండ్ ఉకోన్స్ కేకే గెన్కాయ్ ఇది ఎలా ఉంటుందంటే యూజర్ వేరే వాళ్ళతో మిక్స్ అవ్వగలుగుతాడు. అది సెల్యులర్ లెవెల్లో మనకి మామూలుగా అమ్మడి పిల్లవాళ్ళు ఉంటారు కదా, సో ఇద్దరు అతుక్కొని ఉంటారు, అలాగా మిక్స్ అయిపోగలుగుతాడు. సో ఇది అడ్వాంటేజ్ గానే ఉంటుంది బట్ ఒక దగ్గర డిసడ్వాంటేజ్ అయితే ఉంటుంది. మిక్స్ అయిన వాడి డ్యూరబిలిటీ అనేది వీక్ గా ఉంది. అప్పుడు వేరే వాడు కానీ తన బాడీని అటాక్ చేసుకున్నాడు అంటే డ్యామేజ్ వాడికి కూడా తగులుతుంది. సో దాని వల్ల వాడు ముందే చనిపోయే అవకాశం ఉంటుంది, మనవాడు బ్రతుకుతాడు. సో ఇది దీనికి ఉన్న డిసడ్వాంటేజ్ అండ్ పెద్ద యూస్ఫుల్ గా కూడా ఏముండదు. స్కాచ్ రిలీజ్ ఇది ఫైర్ అండ్ విండ్ ని మిక్స్ చేస్తూ వస్తుంది. 4th గ్రేట్ నింజా వార్ లో నరుటో అండ్ సాస్కే వాళ్ళ నేచర్ స్టైల్స్ ని ఫైర్ అండ్ విండ్ ని మిక్స్ చేస్తారు. అండ్ ఒక యూజర్ కూడా ఉన్నాడు, తన పేరే పాకురా. తన చుట్టూ ఫైర్ బాల్స్ ని క్రియేట్ చేస్తుంది. అది తన చుట్టూ ఉన్న వాటర్ ని ఎవాపరేట్ చేస్తుంది. ఈవెన్ మనిషి లోపల ఉండే వాటర్ లెవెల్ పర్సెంటేజ్ ని కూడా ఎవాపరేట్ చేస్తుంది. ఇక్కడ ఒకటే ఇది యూస్ఫుల్ గా ఉంటుంది. బట్ ఈ వాటరే దానికి వీక్నెస్ కూడా. ఎక్కువ వాటర్ ఉంటే ఎవాపరేట్ చేయలేదు. సో ఎవెన్చువల్లీ తన దగ్గర ఉన్న ఫైరే పోతుంది. సెన్రిగాన్ ఇది షీబా ఓట్సుకి ఉన్న ఎబిలిటీ. లేటర్ అమోడో తన డిఎన్ఏని సంపాదించి ఎయిడా బాడీలో ట్రాన్స్ప్లాంట్ చేస్తాడు. దాని వల్ల తనకి సెన్రిగాన్ వస్తుంది. ఈ సెన్రిగాన్ వల్ల ఎయిడా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి మూమెంట్ ని చూడగలుగుతుంది అండ్ కరెంట్లీ ఎవరేమైనా చేస్తున్నా కూడా చూడగలుగుతుంది ఎక్సెప్ట్ ఓట్సుకిస్. ఈ డోజుట్సు వల్ల తనకి చార్మింగ్ ఎబిలిటీ వస్తుంది. తను ఆల్రెడీ చాలా అందంగా ఉంటుంది కాబట్టి ఈ ఎబిలిటీ ఇంకా బాగా వర్క్ అవుతుంది. ఈవెన్ గర్ల్స్ ని కూడా తను వాళ్ళ చుట్టూ తిప్పుకునేలా చేయగలుగుతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ మెయిన్లీ ఓమ్ని పొటెన్స్ ఇది ఎలా ఉంటుందంటే సింప్లీ ఒక బ్రెయిన్ వాష్ చేసినట్టయితే ఉంటుంది. వేరే వాళ్ళని మనం చెప్పినట్టు నడుచుకుంటారు కదా, సో వాళ్ళ మెమరీస్ అన్నిటిని మార్చేసినట్టు. బట్ తన ఎబిలిటీ ఏంటంటే ఎంటైర్ ప్లానెట్ ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఈ బ్రెయిన్ వాష్ అనేది ఎంటైర్ ప్లానెట్ కి జరుగుతుంది. షికోట్సు మియాకు ఇది కగుయా క్లాన్ వాళ్ళకి ఉన్న ఎబిలిటీ. బేసికలీ బోన్ మ్యానిపులేషన్. వాళ్ళ బాడీలో ఉన్న బోన్స్ ని మ్యానిపులేట్ చేయగలుగుతారు అండ్ బోన్స్ ని డిఫరెంట్ ఫార్మ్స్ లో కూడా జనరేట్ చేసుకోగలుగుతారు. లైక్ స్వార్డ్స్, స్టేక్స్ అండ్ షీల్డ్స్. ఇది వాళ్ళ చాక్రా అయిపోయేంత వరకు యూజ్ చేయగలుగుతారు. అండ్ కగుయా యూజ్ చేసిన ఓల్ కిల్లింగ్ యాష్ బోన్స్ కూడా ఈ జుట్సునే తన దగ్గర నుంచి వచ్చిందే ఈ బోన్ మ్యానిపులేషన్ అనేది. స్టీల్ రిలీజ్ అనేది ఒక అన్నోన్ కేకే గెన్కాయ్. ఇది ఉన్న వాళ్ళు వాళ్ళ బాడీలో నుంచి స్టీల్ ని ప్రొడ్యూస్ చేయగలుగుతారు అండ్ వాళ్ళ సరౌండింగ్స్ ని కూడా గారా శాండ్ యూజ్ చేస్తాడు కదా, అలా ఉంటుంది. యూజర్ వాళ్ళ బాడీని స్టీల్ అంత గట్టిగా కూడా మార్చుకోగలుగుతాడు. సో యావరేజ్ షినోబీస్ కి అగెనెస్ట్ గా ఇది చాలా బాగుంటుంది. బట్ చాలా పవర్ఫుల్ గా ఉండే వాళ్ళు ఈజీగా డిస్ట్రాయ్ చేస్తారంతే. స్టార్మ్ రిలీజ్ ఇది లైట్నింగ్ అండ్ వాటర్ ని మిక్స్ చేస్తూ వస్తుంది. ఇది కొనగాకురే విలేజ్ లో క్రియేట్ చేశారు. ఇది లైట్నింగ్ బీమ్స్ లా వర్క్ అవుతుంది బట్ వాటర్ ఫ్లో. సో నీళ్ళు అనేవి చాలా ఎక్కువ దూరం ఫ్లో అవుతాయి కదా, ఆ ఫ్లోలోనే ఈ వాటర్ లైట్నింగ్ బీమ్స్ అనేవి ఫ్లో అవుతాయి. అండ్ దీన్ని మనకి యానిమల్ ఫస్ట్ యూజ్ చేసింది డారుయ్. తను చాలా బాగా యూజ్ చేస్తాడు. ప్రెసైషన్ అనేది హై లెవెల్ లో ఉంటుంది. అండ్ తర్వాత స్విఫ్ట్ రిలీజ్ ఇది కూడా ఒక అన్నోన్ కేకే గెన్కాయ్. దీన్ని యూజ్ చేసింది హీరోకి. నేను ఇందాక ఏవైతే అన్నోన్ అని చెప్పానో అవన్నిటిని యూజ్ చేసింది వీడే హీరోకి. వీడి పనే ఇదనమాట. వేరే వాళ్ళ కేకే గెన్కాయ్స్ ని తస్కరించుతుంటాడు. దీనికి మించి ఏం చేయడు. సో వాటిని కొట్టేస్తాడు అంతే. ఎనీవేస్ పేరులోనే ఉంది కదా స్విఫ్ట్ అని. సో చాలా ఫాస్ట్ గా ఉంటారు ఈ కేకే గెన్కాయ్ ఉన్న వాళ్ళు. సాకురా లాంటి ఫిజికల్ క్యారెక్టర్ కూడా టాయ్జుట్సు బేస్డ్ క్యారెక్టర్ కూడా దీని ముందు ఏం చేయలేదు, అసలు రియాక్ట్ కూడా అవ్వలేదు తను, అంత ఫాస్ట్ గా ఉంటారు వీళ్ళు. సో పేరులోనే ఉంది కదా స్విఫ్ట్ అని.
హగోరమకి రెనగాన్ ఎలాగో అలానే హమురాకి ఇది కూడా ఆల్మోస్ట్ ఒక రెనగాన్ లా ఉంటుంది, బట్ ఎగ్జాక్ట్ అంతవరకు ఉండదు. దీనికి దేవాపాత్ కి ఉన్న గ్రావిటీ ఎబిలిటీస్ ఉంటాయి, బట్ ఎక్కువ లెవెల్లో 6 పాత్స్ ప్లానెటరీ డెవస్టేషన్ ఉంటుంది కదా, అలాగే దీనికి కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక మూన్ ని మూవ్ చేయగలిగాడు కాబట్టి, సో ప్లానెటరీ లెవెల్లో ఉంటుంది దీని స్కేల్ అనేది. అండ్ టెన్సైగాన్ యూజ్ చేసి ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్ కి లైఫ్ ని ఇవ్వచ్చు, లైక్ పపెట్స్ అని గోలెమ్స్. అండ్ నరుటో 6 పాత్స్ లాగా టెన్సైగాన్ కి కూడా చాక్రా మోడ్ ఉంటుంది. ఈ మోడ్ లో ఉన్నప్పుడు టొనెరీ ఫిజికల్ స్టాట్స్ అనేవి చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ సేమ్ ట్రూత్ సీకింగ్ ఆప్స్ కూడా వస్తాయి. సో చాలా పవర్ఫుల్, బట్ స్టిల్ రెనగానే బెటర్ గా ఉంటుంది. సో బెటర్ ఎబిలిటీస్ ఉంటాయి కాబట్టి. టైఫోన్ రిలీజ్ ఇది బేసికలీ విన్ రిలీజ్ ఆఫ్ స్ప్రింగ్ లాగా ఉంటుంది. ఫైర్ కి బ్లేజ్ ఎలాగో విండ్ కి ఈ టైఫోన్ అలాగా దీన్ని యూజ్ చేసి స్ట్రాంగ్ విండ్స్ ని క్రియేట్ చేయొచ్చు. లైక్ వేవ్స్ లాగా సప్ అని వస్తాయి కదా, సో అలాగా వస్తాయి అనమాట. అండ్ పెద్ద విండ్స్ ని కూడా క్రియేట్ చేయొచ్చు. తుఫాన్లు ఉంటాయి చూసారా, సో పైకి తిరుగుతూ ఉంటాయి. అది ఒక లార్జ్ మౌంటైన్ అంత లెవెల్లో క్రియేట్ చేయగలుగుతారు. ఈవెన్ సొసానో కూడా దాని ముందు లైట్ గా స్ట్రగుల్ అవుతుందంటే ఎనారు కేకే గెన్కై ఇది సేమ్ షాడో క్లోన్ లా ఉంటుంది. నరుటో ఎలా అయితే తన షాడో క్లోన్స్ యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ ని ఒరిజినల్ బాడీకి షేర్ చేసుకోగలుగుతాడు, ఇది ఉన్న వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ని క్లోన్స్ కి అండ్ నార్మల్ ఒరిజినల్ వాడికి కూడా యూజ్ చేయగలుగుతాడు, షేర్ చేసుకోగలుగుతాడు. అండ్ నెక్స్ట్ వుడ్ రిలీజ్ వన్ ఆఫ్ ది రేరెస్ట్ కేకే గెన్కాయ్ ఇన్ నరుటో సిరీస్. దీన్ని ఫస్ట్ యూజ్ చేసింది హషిరామా సెంజు, గాడ్ ఆఫ్ షినోబి. దానికి ఉన్న వర్సటైలిటీ అండ్ సింపుల్ యూజ్ వల్ల చాలా మంది వుడ్ స్టైల్ ని కాపీ చేయాలనుకున్నారు, బట్ ఎవరి వల్ల కాలేదు. చేసినా కూడా ఒక హాఫ్ బ్రీడ్ లాగా లేదా ఫెయిల్యూర్ లాగా మిగిలిపోయారు, లైక్ యమాటో. వుడ్ స్టైల్ అనేది నార్మల్ గ్రౌండ్ నుంచి కూడా అంటే సరౌండింగ్స్లో కూడా దాన్ని క్రియేట్ చేయొచ్చు, లేదా ఓన్ బాడీలో నుంచి కూడా రంపించవచ్చు. వుడ్ స్టైల్లో ఫ్లవర్ టెక్నిక్ ఉంటుంది, దానివల్ల అందరూ అన్కాన్షియస్ అయిపోతారు. అండ్ డ్రాగన్ వుడ్స్ని అయితే చాక్రా అబ్జర్వ్ చేసుకుంటాయి. అండ్ వుడ్ క్లోన్స్ కూడా ఉంటాయి. ఇవి నార్మల్ క్లోన్స్ కన్నా చాలా ఉంటాయి. లైక్ డిఫరెన్స్ చెప్పలేరు, ఓన్లీ మాద్రా ఒక్కడే చెప్పగలుగుతాడు. అండ్ 1000 హ్యాండ్స్ బుద్ధా టెక్నిక్ కూడా ఉంటుంది. ఇది దీంట్లో ఉన్న వాటిలోనే స్ట్రాంగెస్ట్ వన్. ఈవెన్ మాద్రా కూడా ఏం చేయలేడు దాని ముందు. 10 టైల్స్ 9 టైల్స్ ఒక చిన్న కుక్క పిల్లలాగైతే ఉంటుంది. అండ్ హషిరామా తన వుడ్ స్టైల్ యూజ్ చేసే కొనహా విలేజ్ ని క్రియేట్ చేశాడు. దాని చుట్టూ ఉన్న చెట్లు ప్రతిదీ హషిరామా క్రియేట్ చేసింది. అంత ఎలా క్రియేట్ చేశాడంటే తెలిసిందే కదా మన వాడి దగ్గర చాక్రా రిజర్వ్స్ అనేవి ఎంత ఎక్కువగా ఉంటాయో. లేటర్ మాద్రా కూడా వుడ్ స్టైల్ యూజ్ చేస్తాడు. హషిరామా సేజ్ మోడ్ ని కూడా కాపీ కొడతాడు, లాగేసుకుంటాడు. దానివల్ల రెనగాన్ వస్తుంది. సో చాలా అయితే జరుగుతాయి. డస్ట్ రిలీజ్ ఆర్ పార్టికల్ స్టైల్ ఇది ఒక డెడ్లీ జుట్సు. అండ్ ఇది ఒక కేకే గెన్కాయ్ కూడా కాదు, కేకే మోరా అంటే దానికి మించిన అడ్వాన్స్డ్ ఫామ్. అడ్వాన్స్డ్ అని ఉంది కదా, సేమ్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అంతే, అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఒక చిన్న క్యూబ్ లాగా అయితే క్రియేట్ చేయగలుగుతారు. ఇవి 3 నేచర్ ఎలిమెంట్స్ ని మిక్స్ చేస్తూ వస్తుంది. అవి ఏవంటే ఎర్త్, వాటర్ అండ్ ఇంకా విండ్ అనుకుంటాను. ఈ మూడింటిని మిక్స్ చేస్తే ఇది వస్తుంది. నార్మల్ గా అయితే మనం చూసిన కేకే గెన్కాయ్స్ లో 2 మిక్స్ చేస్తారు, కానీ దీంట్లో 3 ఉంటాయి. దానివల్ల ఆ బాక్స్ ఏదైతే క్రియేట్ చేస్తారో దాని లోపల ఉన్న ఆబ్జెక్ట్ అనేది మాలిక్యులర్ లెవెల్లోకి డిస్ట్రాయ్ అయిపోతుంది. సో మాలిక్యులర్ లెవెల్ అయ్యారు అంటే మళ్ళీ రీజనరేట్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ నరుటో క్యారెక్టర్స్ కి. అందుకే ఓనోకి దాంట్లో ఎవరు ట్రాప్ అవ్వరు, అయితే అక్కడతో చనిపోవాలి. కాబట్టి సాస్కి ఆల్మోస్ట్ చనిపోయాడు, బట్ ఒబిటో సేవ్ చేస్తాడు. దీన్ని మనకి చాలా క్యారెక్టర్స్ యూజ్ చేశారు నరుటో అండ్ బొరుటో సిరీస్ లో. అండ్ మోస్ట్ ఓవర్ పవర్డ్ ఎబిలిటీ ఇది కేకే గెన్కాయ్స్ లో. లిటరలీ ఈజీగా చంపేయచ్చు ఒక్కడు, కానీ చాలా దీన్ని యూజ్ చేసేవాడు కానీ చాలా ఫాస్ట్ గా ఉన్నాడంటే అవతల వాడు కన్ఫర్మ్ చనిపోవాల్సిందే. సో అంతే గైస్, ఇవే మనకి నరుటో సిరీస్ లో ఉన్న కేకే గెన్కాయ్స్. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నేనైతే వర్సెస్ బ్యాటిల్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీ ఇష్టం, ఏదైనా కమెంట్ చేయండి, దాన్ని చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. లైక్ బోరింగ్ గా ఆర్ ఇంకా ఎంటర్టైనింగ్ గా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి, నాకు యూస్ఫుల్ గా ఉంటుంది ఇంప్రూవ్ అవ్వడానికి. సో మీకు నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ గా ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. పీస్.